మీరు అక్కడైతే చూస్తున్నారు కదా, అది ఇప్పుడు మనకి వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ అయితే లొకేషన్. చాలా అంటే చాలా కష్టంగా అయితే అతి కష్టం మీద అయితే మేమైతే వెళ్ళాం. చూడండి లొకేషన్ అంతా ఎలా ఉందో. రోడ్డు నుంచి కాకుండా తుప్పల నుంచే దానికైతే దారి ఉంది. అయితే వస్తాం చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం వాటర్ ఫాల్స్ కోసం అయితే మీకు వ్లాగ్లో అయితే చెప్పాను కదా, ఇప్పుడు అదే లొకేషన్. వీడియో లేట్ అయిందని ఏమనుకోకండి, ఎందుకంటే ఖాళీ లేక నాకైతే నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. చూడండి, మన అల్లిపూడి నుంచి పైన హై స్కూల్ దారి అంటారండి దీన్ని, అల్లిపూడి. లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంటుంది. మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ అయితే చాలా దూరం, అల్లిపూడి నుంచి అయితే చాలా దూరం అదైతే. చూడండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఎవరైనా అల్లిపూడి కానీ కోటనందరిలో కానీ వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లొకేషన్ విజిట్ చేయండి. ఆ లొకేషన్కి అయితే అండి చాలా అయితే చాలా బాగుంటుంది. సో మనమైతే ఊర్లోకి అయిపోయాం. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ ఒక ఆడియో పెడదామన్నా సరే ఆడియో కూడా కాపీరైట్స్ పడతాయేమని చెప్పేసి నేనైతే ఆడియో అయితే పెట్టడం లేదు. మీరైతే ఇలా అయితే చూడండి. సో ఈ ఊరైతే చిన్న గొల్లకొండపేట. ఈ ఊరైతే ఈ ఊరు నుంచి అల్లిపూడి నుంచి ఇలా చిన్న గొల్లకొండపేట వైపు వెళ్తే మనకైతే కొంచెం లొకేషన్ అయితే దగ్గర అని చెప్పేసి మా మావయ్య అయితే ఇలా అయితే తీసుకొచ్చాడు. సో వెళ్ళే కోల్ది అయితే దారి వస్తూనే ఉంటుంది. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ లాగ్ అయితే లేక నేనైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసి పెట్టాను వీడియో. చాలా లాంగ్ వీడియో ఇదైతే, కానీ దాన్ని తక్కువలో కట్ చేసి అయితే నేనైతే పెట్టాను. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా నాకు అదేంటో కానీ ఊరు వదిలి వెళ్ళబుద్ధి అయితే కాదు. ఎప్పుడు వచ్చినా సరే సంక్రాంతికి అయితే ప్రతి ఇయర్ కూడా వస్తాం. కాకపోతే కొన్ని కొన్ని కారణాల చేత మధ్య మధ్యలో రాకపోతే చాలా అయితే చాలా బాధగా అయితే ఉంటుంది నాకైతే. ఇక్కడికి రాందే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ ఊరు వెళ్ళినా సరే ఇక్కడికైతే ఖచ్చితంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంట్రన్స్ దగ్గరలో అయితే మనమైతే ఉన్నాం. వాటర్ ఫాల్స్ దగ్గరలో అయితే మనమైతే ఉన్నాం. ఈ రోడ్డు మీద నుంచి రైట్కి తిరిగితే మనకి ఆటోమేటిక్గా వాటర్ ఫాల్స్ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోతాం. ఈ కాలువ అయితే మెయిన్ చాలా డేంజర్ ఇదైతే, కానీ ఇక్కడ ఎటువంటి సేఫ్టీ అయితే లేదు. కానీ ఈ కాలువ పట్టుకుని మనం చివరి వరకు వెళ్తేనే మనకి లొకేషన్ అయితే దగ్గరలో అయితే ఉన్నట్లు లెక్క. ఇదైతే మన వాటర్ ఫాల్స్ దాటి అయితే వెళ్ళాలి. కానీ మంచి ఎండలో అయితే వెళ్తున్నాను. కాళ్ళు అయితే నార్మల్గా కాలేదు. అక్కడికి వెళ్ళిన వెంటనే చెప్పులతో వెళ్ళడానికి అయితే అవ్వదు. అక్కడైతే చాలా అంటే చాలా రిస్క్ చేసి వీడియో అయితే తీసాను. సో మీరందరూ సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ అయితే కొట్టి ఈ వీడియో ఎవరికన్నా కావాలితే షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చూడండి లొకేషన్ అయితే ఎంత చక్కగా అయితే ఉందో. సో మనమైతే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా, ఇదొక సూపర్ లొకేషన్ అన్నమాట. ఇదైతే ఇక్కడ ఫోటో షూట్కి కానీ వీడియో షూట్కి కానీ చాలా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మావి కవర్ సాంగ్లు కూడా చేశాడు ఒకప్పుడు. చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో. దీని కింద ఒక లొకేషన్ ఉంటుంది, పైన ఒక లొకేషన్ ఉంటుంది. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, మనం చివరిని అయితే ఇంకా ఫ్రంట్కి అయితే బాగా ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. ఆ దారాలు ఉంటుందో మీరే చూడండి. లొకేషన్ కింద లొకేషన్ అయితే నేనైతే చూపించలేదు, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ ప్రస్తుతం నాకు టైం లేనంత వలన కొంచెం ఫాస్ట్గా అయితే నేనైతే వీడియో అయితే ముగిస్తున్నాను ఇది. చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ ఎలా అయితే ఉంటుంది. కాలువ కింద చాలా లోతు ఉంటుంది అంటే ఇది 2-3 తాడి చెట్లు లోటు అయితే ఉంటుంది అంటే ఇది. పడ్డామంటే ఎక్కడ దొరకము. ఆ కనిపిస్తున్న బ్రిడ్జ్ పైనుంచి మనమైతే లెఫ్ట్కి అయితే తీసుకొని స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ దారి అంటే మనమైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొద్దిగా దూరం మాత్రమే ఉంటుంది ట్రావెలింగ్. ఇది కూడా చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే టైం అయితే లేక మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది. నిన్నే వర్షం పడిందంటే ఇక్కడికి వెళ్ళిన ముందు రోజు అయితే వర్షం అయితే చాలా గట్టి కొట్టిందంట. అందుకే అక్కడికక్కడ చల్లాచెదరు అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది.
చూడండి ఎలా అయితే ఉందో. ఈ రోడ్డు అంటే వెళ్ళాలంటే చాలా అయితే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే చాలా రిస్క్ అయిన రోడ్డు ఇదైతే. నాకైతే చాలా భయం వేసింది. చెట్టు అయితే చాలా బాగుంది. అందుకే దానికోసం అయితే నేను తీశాను. చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఎలా ఉందో. వర్షం వలన చాలా అంటే చాలా కొమ్మలు అవి పడిపోయి రోడ్డు అయితే ఇలా ఉంది. దీన్ని రోడ్డు అని కూడా అనరు. చూడండి ఎలా అయితే అంత రిస్క్ చేసి అయితే వెళ్ళాం మేమైతే వాటర్ ఫాల్స్. చూడండి కనిపిస్తుంది కదా, ఇందాక మీకు చూపించాను కదా బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినప్పటి నుంచి లొకేషన్ ఇదైతే. అంత లాంగ్ అయితే ఉంటుంది. చెట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి. చూడండి లొకేషన్ మొత్తం మీరు ఒకసారి చూడండి. సో లాస్ట్కి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ బండి ఆపి మనం అయితే ఫ్రంట్ వరకు వెళ్ళాలి. అది లొకేషన్ అయితే చూడండి ఎలా అయితే ఉందో. ఇక్కడ బండి ఆపైతే అంత దూరం అయితే నడుచుకుని వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. వీడియో అన్న వరకు అయితే చూడండి. లాస్ట్కి లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. వీడియో అన్న వరకు అయితే చూడండి. లొకేషన్ అయితే అల్లిపూడిలో ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి మీరు కూడా ఒకసారి విజిట్ అయితే చేయండి. ఇదైతే చాలా డేంజర్ స్పాట్. చిన్నగా అయితే వస్తుంది, నెక్స్ట్ వీడియోలో పెద్దగా అయితే ఉంటుంది. చాలా డేంజర్ స్పాట్ ఇదైతే. అటు పడిన ఇటు పడిన మనకి రిస్క్. చాలా నాచ్ అయితే ఉందో, తెగ జారిపోతుంది. మేము అడిగేస్తుంటే మాకైతే భయం వేసేది. చూడండి ఇక్కడ నుంచి అలా అయితే దిగుతున్నాము. ఎటు సైడ్ పడిన అదైతే మనకి రిస్క్ అని చెప్పేసి మా మామయ్య చాలా జాగ్రత్తగా అయితే నడమని చెప్పి వెళ్ళిపోతున్నాడు. చూడండి అక్కడైతే నేనైతే 2-3 తాడి చెట్లు చెప్పాడు, దానికన్నా డబుల్ ఉంటుందంటే ఇదైతే. లాస్ట్గా అక్కడ నుంచి దిగేసి అయితే నేనైతే వస్తాను. చూడండి ఇక్కడైతే మా మామయ్య అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాడు మొత్తం. అక్కడైతే వార్నింగ్ చేసి నడుస్తున్నాడు. ఈ చివరిన పడిన మనకి డేంజర్ లొకేషన్ అయితే. చూడడానికి బాగుంది కానీ చాలా జాగ్రత్తగా మనమైతే ఇక్కడ వచ్చాక హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడైతే ఒక రీల్ అయితే నేనైతే తీస్తాను. అది మన యూట్యూబ్లో ఉంది, ఇన్స్టా పేజ్లో కూడా ఉంది. చూడండి ఎంత చక్కగా అయితే కనబడుతుందో మనకైతే. చాలా అయితే చాలా బాగుంది లొకేషన్. చూడండి ఇది ఒక రీల్లో పార్ట్ అనమాట, మీకైతే చూపిస్తుంది. మేమిద్దరం అయితే చక్కగా స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం ఇక్కడైతే. మన ఛానల్ ఇంకా ఎవరినైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.